నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. సరే, ఇవి అతని మాటలు. ఇది అతని బయటికి వెళ్ళి వినండి, నేను చేయబోతున్న దాన్ని చెప్పడానికే భయపడను అని చెప్పగలిగే సామర్థ్యం. అతను తీసుకున్న సవాలు చాలా పెద్దది. ఇంతకు ముందు ఎప్పుడూ జరగనిది. ఇది ప్రత్యేకమైనది. అతనికి కావాల్సింది కొంతమంది మాత్రమే అతని ఆలోచనను పంచుకోవడంలో సహాయపడటానికి. అబ్ది ఆ వ్యక్తుల్లో ఒకడు. సరేనా? మీ అందరితో పాటు. కానీ మనం ఈ విషయాన్ని ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటే, పని చేస్తూ ఉండగా, ఇది ఇంకా పెద్దదిగా, మెరుగ్గా మారుతుంది. ప్రజలు అంటారు, అయ్యో క్రిస్సీ, మేము అతన్ని చూడలేదు. అది సరే, ఎందుకంటే మనం అతన్ని చూడకపోయినా, అతని నుంచి వినకపోయినా, అంటే అతను రెట్టింపు సమయం, సగం సమయం, మూడింతలు పని చేస్తున్నాడని అర్థం. అతను ఆగడు. అతను ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటాడు. ఇది మనం అమెరికాలో జూలై 4వ తేదీకి వస్తున్నాం. ఇది నా ఇష్టమైన వాటిలో ఒకటి. విషయాలు గుర్తుందా? అంతటా ఉత్సవం. మనం ఈ కంపెనీలో సమయం, స్వేచ్ఛ గురించి మాట్లాడుతాం. అబ్ది కూడా దీనిపై మాట్లాడాడు. మనకు ఈరోజు ఉన్న స్వేచ్ఛలు నిజంగా స్వేచ్ఛలు కావు. మనకు ఈరోజు ఉన్న సమయం నిజంగా మన సమయం కాదు. బఫార్ను మార్చాలని కోరుకుంటున్నాడు. అతను, నేను మీ సమయాన్ని, మీ స్వేచ్ఛను మళ్ళీ మీకు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పాలనుకుంటున్నాడు. మార్టీ, దయచేసి మ్యూట్ చేయగలవా? సమయం, స్వేచ్ఛ, మీరు మీ జీవితాన్ని ఆనందించడానికి వీలు కల్పించేందుకు. బఫార్ నిజంగా, బహుశా అతని జీవితం ఎప్పుడూ అంత సరదాగా ఉండకపోవచ్చు. అతను మనం మెరుగైన జీవితం గడపాలని కోరుకుంటున్నాడు మరియు అన్నీ జరుగుతాయనుకుంటున్నప్పుడు అతనికి ఆ మెరుగైన జీవితం వస్తుంది. నేను త్వరలోనే జరుగుతుందని నమ్ముతున్నాను. ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను త్వరలో అని చెప్పినప్పుడు ప్రజలకు నచ్చదు. కానీ నా దగ్గర ఉన్నదంతా వినండి. మీకు విశ్వాసం లేకపోతే, ముఖ్యంగా దేవునిపై, మీ దగ్గర ఏమీ లేదు. సరేనా? నాకు దేవునిపై విశ్వాసం ఉంది. దేవుడు బఫార్ను ఈ కంపెనీని నరకం, అగ్ని, నీటిలోనూ నడిపించడానికి పెట్టాడని, ఇది సరిగ్గా ఉండాలని. ప్రపంచంలో ఎవరికైనా కావాలంటే, నాకు ఎవరికీ కావదనిపించదు. వారు మళ్ళీ జీవించారనే ఉద్దేశంతో. ప్రజలు జాంబీలా తిరుగుతున్నారు. వాళ్ళు చనిపోయినట్టే ఉన్నారు. వాళ్ళు తమ బిల్లుల గురించి ఆందోళన పడుతున్నారు. వాళ్ళు తమ పిల్లలకు తినిపించాలనే ఆందోళనలో ఉన్నారు. సోమాలియాలో అక్కడ ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని నమ్మాలి. వాటిని సరిచేయడంలో సహాయపడాలని కోరుకుంటున్నాడు. అతను బఫార్ యొక్క దృష్టిని తీసుకున్నాడు. అతని కలలను తీసుకున్నాడు. వాటిని తన దేశం, తన సమాజం, తన ప్రజల గురించి మాట్లాడాడు. ఇదే మనందరం చేయాల్సింది. బయటకు వెళ్ళి, మీరు ఎవరు అయినా, రంగు, మతం ఏమైనా, ప్రతి ఒక్కరికి తెలియజేయడం. ఏదో పెద్దది, మెరుగైనది, ప్రత్యేకమైనది, ప్రేమతో, అభిరుచితో నిండినది మనందరికీ రాబోతోందని. కేవలం నేను కాదు, అబ్ది కాదు, మార్టీ కాదు, మనందరం కలిసే. మనమంతా కలిసుంటే మనలను ఎవరూ ఆపలేరు. ఇది సంవత్సరాలుగా బోధిస్తున్నాడు. మనమంతా కలిసుంటే మనలను ఎవరూ ఆపలేరు. అతను చెబుతాడు, మనలను ఎవరూ ఆపలేరు. ఎవరూ ఆపలేరు. దేవుని చర్య తప్ప మనలను ఎవరూ ఆపలేరు. ఈ కంపెనీ గురించి ఇదే గొప్ప విషయం. మరియు ప్రజలు అడుగుతారు, అవన్నీ ఎక్కడ ఉన్నాయి? నేను మళ్ళీ చెబుతున్నాను, మీరు పదే పదే వస్తువులు అని పిలుస్తున్న వాటన్నీ రాబోతున్నాయి. అది బరువుగా ఉంటుంది. అది మీ మీద బంగారు ఇటుకలా పడుతుంది. అది మీ జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. సానుకూలంగా ఉండండి. మీరు అబ్దిని విషయాలపై నిట్టూర్పు పెట్టుతూ చూడరు. అతను సానుకూలంగా ఉన్నాడు. ఈ కంపెనీ తన దేశానికి, ప్రపంచానికి ఏమి చేయబోతుందో అన్న నమ్మకం అతనికి ఉంది. మార్టీ డిగార్మో, తిరిగి స్వాగతం అన్నా. నిన్ను చూడటం చాలా ఆనందంగా ఉంది. అయ్యా, నువ్వు తిరిగి వచ్చిన మొదటి రోజున ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అన్నా. అవును, నిజమే, నేను చెప్పాలనుకుంటున్నాను. అబ్ది, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు చెప్పింది చాలా గొప్పగా ఉంది. నిజంగా చెప్పాలంటే నువ్వు చెప్పినట్లే మనం ఇప్పటి వరకు చేసినది, మనం ఉన్న స్థితి, ఇది మనం వెళ్లే దారిలో ఒక ఉప్పు రవ్వ మాత్రమే. మనమింకా అసలు ఉపరితలాన్నే తాకలేదు. మరియు మన దగ్గర ఉన్నది ఎంత గొప్పదో ప్రజలు గ్రహించే వరకు. నువ్వు తెలుసా, క్రిస్ చెప్పినట్లుగా చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ 1, 2, 1,
ఖాతా ఉన్న వాళ్ళను నేను ఎవరినీ తెలియదు. అంటే నా అర్థం ఏమిటంటే ఈ వ్యాపారంలో లక్షలాది మంది ఉన్నారు. కానీ బయట ఉన్న పరిస్థితిని చూస్తే ముఖ్యంగా సోమాలియాలో చాలా తక్కువ దేశాలు సోమాలియా లాగా బాధపడుతున్నాయి. చాలా తక్కువ. ఎండలు, ఆకలి, పోషకాహార లోపం, వ్యాధులు ఇవి అన్నీ వాళ్ళ దగ్గర వనరులు లేకపోవడమే కారణం. నా అభిప్రాయం ప్రకారం మనం కలిసి ముఖ్యంగా ఇలాంటి కంపెనీలో అందుకే నేను మొదలుపెట్టిన పని ఇంకా కొనసాగించబోతున్నాను కూడా. అంటే ఎవరికైనా ఉపయోగపడేలా చిన్న చిన్న విషయాలను తయారు చేస్తాను. తద్వారా ఈ వ్యాపారాన్ని పంచుకోవచ్చు. అలాగే ఎవరు ఈ వ్యాపారంలో ఉండాలనుకుంటారు అనే విషయాన్ని వివరించవచ్చు. అందుకే ఒకటి ఇక్కడే నేను చేయబోతున్నాను. మరియు నేను చెప్పినట్లే మీరు దీన్ని PDF రూపంలో పెట్టవచ్చు లేదా ఫ్లైయర్లో కూడా పెట్టవచ్చు. నేను వివరించబోతున్నాను. మేము మార్కెటింగ్ చేస్తున్నప్పుడు అంటే నేను, మైక్, డాన్ కలిసి మేము చాలా విషయాలను కేవలం విజన్తోనే చేసేవాళ్ళం. అంటే చాలా సింపుల్గా ఒక ఫోటో చూసి ప్రజలు వావ్ అనిపించేలా ఉండేది. దానికి చిన్న క్యాప్షన్ పెట్టేవాళ్ళం, అది వైరల్ అయిపోయేది. ఇప్పుడు చాలా మంది పెద్దగా అందంగా రాయడం ఇష్టం పడతారు, ఎందుకంటే వారు విషయాలను కాగితంపై అద్భుతంగా వివరించగలుగుతారు వారు. కానీ నిజం ఏమిటంటే ఎవరికి మనం ఎవరో తెలియదు. కాబట్టి కేవలం చూస్తున్న వారిని ఆకట్టుకోవాలి. వాళ్ళు మాటి వల్ల క్రిస్ వల్ల రావడం లేదు, ఎందుకంటే వాళ్లకు మనం ఎవరో తెలియదు. మనం ప్రజలను ఆకర్షించేలా ఏదో చేయాలి. నేను కూడా తీసుకున్నాను. అబ్బాయిలు కొంచెం వాల్యూమ్ కొంచెం తగ్గించండి. నేను కొన్ని గణాంకాలు తీసుకున్నాను అమెరికా గురించి. ఎన్ని మంది పేదరికంలో రిటైర్ అవుతున్నారు, ఎన్ని మంది రిటైర్ అవ్వలేరు, ఎన్ని మంది రిటైర్ అయ్యాక తాము 60-70% తక్కువ సంపాదించాల్సి వస్తుందని గ్రహించి వాల్మార్ట్లో హ్యాపీ ఫేస్లు పంచుతూ పనిచేస్తున్నారు. అది జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ప్రజలు ముందుగా ఆలోచించడం లేదు. ఒక ప్రకటనలో ఇది మీరు కాదా అని ఉంది. బాగుంది, కానీ వాళ్లకు నేను ఎవరో తెలియదు. ఇది బహిరంగంగా వేసే మంచి ప్రశ్న. ప్రజలు అలాంటి ప్రశ్నకు తమ మనసులో సమాధానం చెబుతారు. ఇది నేను కాదా? కాదు, అది నేను కాదు. తర్వాత వాళ్ళు చదివి ఒక్కసారి ఆలోచించు, బహుశా ఇది నేనే కావచ్చు అనుకుంటారు. కాబట్టి మీరు నిజంగా ఏదైనా ఆఫర్ చేయాలనుకుంటే మేము ఇవ్వగలిగేది సమస్యలకు పరిష్కారాలు. ఈ కంపెనీని బిలియన్ల డాలర్ల కంపెనీగా, నేను నమ్ముతున్నట్లు ట్రిలియన్ డాలర్ల కంపెనీగా మార్చేది ఏమిటంటే మేము AI ద్వారా హైటెక్ మార్గాల్లో సమస్యలను పరిష్కరిస్తాం. మీరు అలా చేయగలిగితే, అదే సమయంలో మీరు డిమాండ్లో ఉన్నదాన్ని కలిగి ఉంటే, అందరూ దాన్ని కోరుకుంటే, మీరు ప్రతి నెల కొత్త ఉత్పత్తులను తయారు చేస్తుంటే, మీరు తయారు చేసిన ఉత్పత్తులను ప్రతి నెల మెరుగుపరుస్తుంటే, అంతేకాకుండా కంపెనీ నేను ఆదాయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను అని చెబితే, ఒక పెద్ద కాలిక్యులేటర్ తీసుకోండి. ఇది మనం ఎక్కడ ఉన్నామో, మనం ఎవరో చూసుకుంటే, ఇప్పుడు మనం వెనక్కి కూర్చుని ఇక్కడ ఏమైంది అని అడగవచ్చు. మరియు ఇది నాకు నచ్చలేదు మరియు నేను మెరుగుపరచాలి, అది వదిలేయండి. మనం ఎక్కడికి వెళ్తున్నామో లేదా మీరు ఎక్కడికి వెళ్ళగలరో దానిపై దృష్టి పెట్టడం ప్రారంభించండి. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. చాలా సింపుల్గా, నిజంగా సింపుల్గా ఓ ప్రకటన. సరే, ఇదిగో ఒక క్లౌడ్లో చేరండి, ఒక AI క్లౌడ్ విప్లవంలో చేరండి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులతో కూడిన వ్యాపారం AI శక్తితో నడుస్తోంది. ఆటోమేషన్తో మద్దతు ఉంది మరియు మానవత్వాన్ని ప్రోత్సహిస్తూ నిర్మించబడింది. సరేనా? ఎందుకు మీరు చేరాలి? మీకు ఎలాంటి నైపుణ్యాలు అవసరం లేదు. మీరు ఎదుగుతున్న కొద్దీ సంపాదించవచ్చు. ఆదాయాన్ని మీతో పంచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి ఉంది. అంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. వారెన్ బఫెట్ అన్నాడు, మీరు నిద్రపోతున్నప్పుడు డబ్బు సంపాదించే మార్గాన్ని కనుగొనకపోతే మీరు చనిపోయే రోజు వరకు పని చేయాల్సి వస్తుంది. అది అతన్ని ప్రతిభావంతుడిని చేయదు, అది నిజాన్ని చూపిస్తుంది. మీ కళ్ళు తెరిచి ఉన్నా మూసి ఉన్న ఆదాయం వచ్చేలా మార్గాన్ని మీరు కనుగొనాలి. కానీ మీరు దీపాన్ని వెలిగించాలి, మీరు ఆ వత్తిని వెలిగించాలి.
మీరు ఆ ఫ్యూజ్ ను వెలిగించాలి. అది తానే తాను వెలిగిపోదు. అది అక్కడే ఉంది. మీరు చేయాల్సింది పంచుకోవడమే. పంచుకోండి. నేను ఇప్పటికే చెప్పాను. ఇది చాలా సులభమైన విషయం. ప్రపంచంలో పంచుకోవడానికి ఇదే సులభమైన వ్యాపారం కావాలి. ప్రచారం చేయకండి. ఎందుకు? నేను ఇంకా ఆన్ పాసివ్ లో ఒక మార్కెటర్ను కూడా కలవలేదు. అయితే ఇప్పుడు ఎందుకు ప్రారంభించాలి? మీరు 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 కానీ దానిని ఊహించుకుంటున్నారు. అలా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎవరో అదే ఉండండి. ఆ ప్రారంభ స్థానాలు తదుపరి పెద్ద తరంగంలో భాగమవ్వండి. మేము తదుపరి పెద్ద తరంగంలో భాగమే. మీరు ఎవరికైనా చెప్పేటప్పుడు ఆ విషయం వారికి తెలియజేయండి. మీరు ఎవరికైనా తలదించుకుని నాకు ఒక మంచి వ్యాపారం ఉంది అని చెప్పలేరు. అది అబద్ధం. మీకు నిజంగా మంచి వ్యాపారం లేదు. నేను నీ జీవితాన్ని మార్చేస్తాను సోమాలియా. నాకు ఇక్కడ అవకాశం ఉంది. మీ జీవితాన్ని మార్చే తాళాలు నా దగ్గర ఉన్నాయి. అయినా ఆ సందర్భంలో కూడా అబ్ది ఇంటికి వెళ్తాడు. అతనికి వ్యాపారం బాగా నడుస్తోంది. 6-7 నెలల తర్వాత అతను నిజంగా ఆసక్తి ఉన్న కొంతమందిని వెతికి వారికి బిజినెస్ ఇన్ ఏ బాక్స్ ఇస్తారు. కొన్ని వస్తువులు ఇస్తారు. వాటి కోసం డబ్బు చెల్లిస్తారు. వాళ్లకు అందజేస్తారు. నాకు తిరిగి కావాల్సింది ఇదే. నువ్వు మానవత్వాన్ని అభివృద్ధి చేయాలి. నువ్వు కూడా ఇంకొకరికి ఇదే చేయాలి అని చెబుతాడు. ఇలా ఉచితంగా ఇవ్వొద్దు. కొంతమంది ఫౌండర్ స్థానం ఉచితంగా ఇచ్చేసిన వారిని నేను చూశాను. ఎందుకు? వాళ్ళు ఆ ప్రయాణాన్ని చేయకపోతే దాన్ని సీరియస్ గా తీసుకోరు. వాళ్లకు పట్టించుకోవడం లేదు. సరే, ఇప్పుడు ముందుకు పోదాం. అత్యధిక డిమాండ్ ఉన్న ఉత్పత్తులు ప్రపంచ అవసరాలకు నిజమైన పరిష్కారాలు. అది ఎంత శక్తివంతమైందో మీకు తెలుసా? నాకు నచ్చని ఎన్నో వస్తువులు నేను ఎంతసార్లు అమ్మానో మీకు తెలుసా? అంటే సగం సార్లు. అది ఏంటో కూడా నాకు తెలియదు. మరియు నేను CBD ఆయిల్ అమ్ముతున్నప్పుడు నచ్చిన విషయం ఏమిటంటే CVS లో దొరికేదానికంటే ఇది 75% మెరుగ్గా ఉందని ప్రజలకు నిరూపించాల్సి వస్తుంది. ఎందుకంటే అదే మార్కప్. వాళ్ళు అంటారు అది మరింత సారవంతమైన నేలలో పెరిగింది కాబట్టి. వాళ్లకు నేను ఎవరో తెలియదు. అందుకే ఇప్పుడు నేను ఒక సేల్స్మన్ అయ్యాను. వాళ్ళు అంటారు, అయ్యో నువ్వు అబద్ధాలు చెబుతున్నావు. ఇది అయితే అలాంటి పని చేయాల్సిన అవసరం లేదు అయ్యా. ఇది చూడండి. ఉచితం. లేదా ఎవరికైనా ఏదైనా ఆహ్వానించండి. కానీ మీరు దీన్ని ఎలా ప్రారంభించాలో నేను చెబుతాను. 6 నెలల తర్వాత అబ్దీకి తనకు తెలిసిన కొంతమంది ఉంటారు. వాళ్ళు ఒక వీడియో చేస్తారు. ఆన్ పాసివ్ వాళ్లకు ఏమి చేసిందో చెబుతూ. డబ్బు కాదు, అది వాళ్ళ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది. 45 సెకండ్లు, 1 నిమిషం వీడియో. 3 వ్యక్తులు లేదా 2 వ్యక్తులు. అదిని పంచండి. తర్వాత వెనక్కి తగ్గండి. అది పెద్దగా పేలిపోతుంది. నాకు తెలుసు. నేను చేశాను. హృదయం ఉన్న వ్యాపారం. ఇది కేవలం వ్యాపారం కాదు. ఇది ఆవిష్కరణ, అవకాశాలు, విజయాన్ని పంచుకోవడం ద్వారా జీవితాలను మెరుగుపరిచే ఒక మిషన్. పెద్దదైన దాంట్లో భాగమవ్వండి. భవిష్యత్తు ఇప్పుడే మొదలైంది. మీరు లోపల ఉంటే మీరు పాల్గొంటారు. మీరు గెలుస్తారు. ఇది ఇంకా మీకు అర్థం కాకపోతే నాకు అర్థం కావడం లేదు. వినండి. అష్ అన్ని భారం మోస్తున్నాడు. అతను మొత్తం ప్లంబింగ్ చేస్తున్నాడు. ఎలక్ట్రిక్ పనులు చేస్తున్నాడు. ఇంటికి పైకప్పు వేస్తున్నాడు. అతను పెట్టాడు అన్ని. అతను అన్నీ చేస్తున్నాడు. ఇంకా చెబుతున్నాడు, ద్వారం తీయండి, ద్వారం తీయండి, లోపలికి రండి. మనం మాత్రం నేను గడ్డి కోయాలనుకుంటున్నానో లేదో తెలియదు అని ఫిర్యాదు చేస్తున్నాం. మీరు గడ్డి కోయాల్సిన అవసరం లేదు. ఇంట్లోకి వెళ్ళిపోండి. చివర్లో మీరు అక్కడ ఇలా పెట్టాలి. మీ AI వ్యాపారాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా? మనం కలిసి భవిష్యత్తును నిర్మిద్దాం. ఇది మీరు చేయగల వేలల్లో ఒకటి మాత్రమే. వేలాది ఉన్నాయి. కానీ మీరు ప్రజల దృష్టిని ఆకర్షించాలి. వినండి, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? మీలో కొంతమంది ఇక్కడ ఎందుకు ఉన్నారు? అంత ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా మేము ఏమీ అమ్మలేదు. ఓ కనెక్ట్తో చిన్న ప్రయత్నం తప్ప. ఎందుకు? ఎందుకంటే మన దగ్గర ఏముందో మీకు తెలుసు. ఇప్పుడు మన దగ్గర మనకు తెలుసు ఉన్నప్పుడు ఏమవుతుంది? మన దగ్గర ఏముందో మనకు తెలుసు.
కానీ మనం నిజంగా ఎవరికైనా మాట్లాడిన రోజు అమ్మగలిగితే ఏమవుతుంది? హే జాన్, అవును, ఇది చూడండి. గోమ్, ఓ మై గాడ్, అద్భుతం. నేను దానికి భాగమవచ్చా? అవును. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు 10 నుంచి 15 వరకు మహిళలు ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు? వాళ్ళు నన్ను మాట్లాడుతుంటే విన్నారు. నేను నేరుగా అతనితో మాట్లాడలేదు, కానీ మాట్లాడినప్పుడు అతను వినాలని అనుకున్నాను. అతను క్రిస్ని వినాలని అనుకున్నాను. లైవ్ లో ఉన్న వాళ్ళను వినాలని అనుకున్నాను. వాళ్ళు వింటున్నారు. నమ్మండి, ప్రజలు చాలా జిజ్ఞాసులు. ఏమైనా నేను ఇది చేర్చాలనుకున్నాను, ఎందుకంటే క్రిస్ ఎవరి గురించి మాట్లాడినా అది నేను చెప్పాలనుకున్నదే, కాబట్టి ఇది సులభంగా మారింది. అబ్బి, అద్భుతం. మీరు మరిన్ని వీడియోల్లో ఉండాలి. మీరు అద్భుతంగా ఉన్నారు. మీరు సోమాలియాకు ఒక అద్భుతమైన ఉదాహరణ. మీరు అక్కడ పెద్ద మార్పు తీసుకురాగలరు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది ఒక్క రాత్రిలో జరగదు. మనం మూర్ఖులమవ్వకండి. కానీ ఏమైనా నన్ను ఇంటికి తీసుకెళ్లినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను ఇంకా మారుతున్నాను, ఇంకా అలవాటు పడుతున్నాను. ప్రతి కొన్ని నిమిషాలకు నాకు అంబులెన్స్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను. 1 నెల వాళ్ళు అలా చేశారు, కానీ ఇప్పుడు నాకు బాగానే ఉంది. అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు. ప్రార్థనలు కొనసాగించండి.